ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्चिपोइट राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేను. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తున్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేసారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया 3.5 साल बाहर बात नहीं करा, अभी भी करता नहीं. నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు, మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను. अगर कुछ मैं बाहर आने का दिन आने का है तो सीधा ट्रेन चढ़ता हूँ, दिल्ली जाऊँगा, राहुल जी अपार्टमेंट 15 दिन 1 महीना रह के अपार्टमेंट लेके बात करने के बाद आके बात करता हूँ. जब तक बाहर बात करने का नो चांस. అప్పటిదాకా బయట మాట్లాడా. క్లారిటీ వచ్చిందా? ఓకే, రైట్. ఇది అయిపోయిందిగా. వాస్తవానికి కూడా 4 నెలల కిందట జూలై 30 తారీఖు లోపల నా మనసులో ఉన్నది మాట్లాడతా అనే మాట చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే నాకు కొంత ఏదైనా చెప్తే మాట్లాడే అలవాటు కూడా ఉంది నాకు. ఇక అందరికి కూడా తెలుసు, ఏదైనా ఉంటే లోపల పెట్టుకోడు, ఓపెన్గా మాట్లాడుతాడు అని ఉంది అన్నది నిజమే. జూలై 30 లోపల రాజకీయపరమైన కొన్ని మనసులో ఉన్న మాటలు జూలై 30 లోపల మాట్లాడతా అనే మాట చెప్పింది వాస్తవమే, అది నిజమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గత 3.5 సంవత్సరాల క్రితము 3.5 years అయింది. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 3.5 అంటే అదంతా కలుపుకొని మనకు కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఇది ఒక 2.5 years, తర్వాత ఒక 1 year. ఈ 3.5 సంవత్సరాల కంటే ముందు ఏదన్నా పార్టీలో లోపాలున్నా లేకపోతే పార్టీలో కార్యకర్తల వ్యవహారం ఉన్నా, పార్టీలో నాయకుల వ్యవహారం ఉన్నా, నేను బయట మాట్లాడినప్పుడు మాకున్న కాంగ్రెస్ స్వేచ్ఛా స్వతంత్రంలో బయట మాట్లాడినప్పుడు దాన్ని జనరల్గా మీడియా బాగా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి, కొంత ఫైట్ పరమైనటువంటి ఉంటాయి కాబట్టి జనరల్గా అది మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా క్యాచ్ చేస్తుంది. అయితే 3.5 సంవత్సరాల క్రితము బహుశా మీ అందరు కూడా ఐడియా ఉంది, నేను జూలై 30 తారీఖు లోపల కొంత మనసులో ఉన్నాయి కార్యకర్తల వ్యవహారం కానీ లేకపోతే పార్టీ నాయకుల వ్యవహారం కానీ, కాంగ్రెస్ పార్టీ నన్ను కలిసిన వాళ్ళకు సంబంధించి ఎవరన్నా నాకేమన్నా మైండ్లోకి వస్తే కొన్ని విషయాలు
ఇంటర్నల్గా చెప్తా, బయట కూడా చెప్తా. ఇంటర్నల్గా చెప్పినా ఇంటర్నల్గా ఇన్నోళ్ళు కూడా బయట చెప్తారు, మీడియాకి చెప్తారు, అది బయటకు వచ్చేస్తుంది. 1-2 సందర్భాల్లో నేను 3-4 సందర్భాల్లో ఏది మా పిఎస్సి కమిటీ మీటింగ్లో చెప్పినవి కూడా బయటకు వచ్చినాయి. నేను చెప్పకపోయినా ఆ లోపల ఎవరో ఒకరు చెప్తారు. అది దాన్ని ఆపలేం, చేయలేము. అందుకనే మీరు ఈ మధ్యలో చూడండి, మొన్న కూడా పిఎస్సి కమిటీ మీటింగ్ అయితే నేను పోలే. ఎందుకు పోలేదంటే, పోతే నేను కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుందేమో అని, కొన్ని మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడితే అందరికి ఇబ్బంది అవుతుందేమో అని నేను పోలే. వాస్తవాన్ని కూడా పిఎస్సి కమిటీ మీటింగ్ అందుకే పోలే. మొన్న ఏదో 2 నెలల కిందట ఏదో పిఎస్సి కమిటీ మీటింగ్ అయితే పోలే. పోకపోతే కూడా మీరు బ్రేకింగ్లు వేసారు, జగ్గారెడ్డి పిఎస్సి కమిటీకి హాజరు కాలేడు వేసేసారు. సరే, అది పెద్ద నష్టమేం కాదు. పోకపోతే నేను పోకపోతే పొయ్యేదేంది, ఊరికేదేంది, దానివల్ల అయ్యే నష్టం లేదు. పోయి నేను ఏదన్నా పిఎస్సి కమిటీలో మాట్లాడితే అవి బ్రేకింగ్లు అయితే నష్టమైతే, కానీ జగ్గారెడ్డి పిఎస్సి కమిటీ మీటింగ్ ఉన్నంత మాత్రాన పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. అది పెద్ద ఇష్యూ కాదు. అది మీరు ఎన్ని బ్రేకింగ్లు వేసుకుని ఏం కాదు. కానీ పోతే ఖచ్చితంగా కొన్ని అంశాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంటు బయట ఏమవుతుంది, కొన్ని విషయాలు ఇన్ఛార్జ్ నటరాజన్ గారికో, పిసిసి ప్రెసిడెంట్కో, సీఎం గారికో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక అందులో ఏమన్నా మిస్ఫైర్ అయితే బయటకు వస్తాయి, బ్రేకింగ్ పడతాయి, ఏదో లోపలేదో మీరు ఒకటి ఉంటే 2 వేస్తారు మీరు, న్యాచురల్ మీడియా. కాబట్టి నేను అందుకే పిఎస్సి కమిటీకి పోలే. వాస్తవాన్ని కూడా ఎందుకులే, ఇక బాగుండదులే, ఎందుకు నేను పోలే. ఇప్పుడు నువ్వేమో అడిగినావు, మీరేమో అడుగుతున్నారు, మరి మీరు చాలా జ్ఞాపకం పెట్టుకొని అడుగుతున్నారు. అది కూడా ఇక అడిగినప్పుడు నేను జవాబు చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పేది కూడా అంత ఈజీ కాదు. మీరు అడిగారు కదా 30 తారీఖు లోపల, మీరు అడిగారు కదా అని అంతర్గత విషయాలు అది ఏం కూడా చెప్పడానికి వీల్లేదు, చెప్పొద్దు కూడా. కానీ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, నేను గత 3.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వ్యవహారాలకు సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించి కానీ 3.5 ఏళ్ళ నుంచి నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా మీడియా ముందు కానీ, లేతే ఎవరితోటైనా పర్సనల్గా కానీ ఇప్పటిదాకా నేను ఎలాంటి విషయాలు మాట్లాడలే.